Hi guys, good morning to everyone. Hope all my subscribers have a good డే. నిన్న నైట్ చాలా లేట్ అయింది పడుకునేసరికి. ఆఫీస్ పోవాలి కాబట్టి సచ్చినట్టు లేవాల్సొచ్చింది. టైం లేదు కాబట్టి త్వరగా బ్రష్ చేసి నైట్ నానబెట్టిన చియా సీడ్స్ వాటర్ తాగిన. చియా సీడ్స్ డైలీ మార్నింగ్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. లైక్ వెయిట్ లాస్, బోన్ స్ట్రెంగ్త్, కంట్రోల్ షుగర్ అండ్ గుడ్ ఫర్ హార్ట్ హెల్త్. డే అంతా ప్రొడక్టివ్‌గా ఉండాలంటే మార్నింగ్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఇది నేను ఫాలో అవుతా. అలసిపోయేంత వరకు డిప్స్ కొట్టి ఫ్రెష్ అవుతా. ఇంకా డైలీ ఇదొక పంచాయితీ. ఆఫీస్‌కి ఏం డ్రెస్ ఏసుకోవాలని. ఎందుకంటే లుక్స్ మ్యాటర్స్. అలా ఒక 2, 3 ట్రయల్స్ తర్వాత మన అవుట్‌ఫిట్ ఇది. నేనుంటున్న ఇంటికి మొత్తం 3 లాక్స్. లాక్ నంబర్ 1, లాక్ నంబర్ 2 అండ్ లాక్ నంబర్ 3 వచ్చేసి బయట గేట్. ఇదే మన మ్యాన్షన్. సన్ స్క్రీన్, సన్ గ్లాస్ ఆల్ సెట్. ఇంకా చలో పదండి పోదాం ఆఫీస్‌కి. ఇదే బస్ స్టాప్. మనం చెయ్యి చూపించి ఆపండి అంటే ఆపుతారు. ఎన్నో రోజుల నుంచి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నా. ఫైనల్లీ ఒక దగ్గర స్విమ్మింగ్ నేర్పిస్తారని తెలిసింది. పోయి అడుగుదాం ఏమంటారో. ఈడొకటి స్విమ్మింగ్ కోచింగ్ సెంటర్ ఉంది. అదే ఇప్పుడే పోయి మన దగ్గర పోయి స్విమ్మింగ్ నేర్చుకోవాలని అడిగిన. మనకి ఎట్లనో స్పానిష్ రాదు కాబట్టి ట్రాన్స్లేటర్ యూజ్ చేసి వాడిని స్విమ్మింగ్ అని అడిగిన. వాడు చేసి నంబర్ తీసుకొని కాల్ చేస్తాం అన్నాడు. వాడు కాల్ చేసినా సరే నాకు స్పానిష్ రాదు, నేనేం మాట్లాడాలి చూద్దాం వాడు ఏం చేస్తాడో. ఎలాగైతే ఈ 1 మంత్లో అయితే స్విమ్మింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇండియాలో ఉన్నప్పుడు ఎప్పుడు కాలేదు. చాలా ట్రై చేసిన స్విమ్మింగ్ నేర్చుకుందాం అని కన్సిస్టెన్సీ లేదు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో చూద్దాం ఏమవుతుందో, వాడు ఎలా ఫోన్ చేస్తాడో, వాడు మనం ఏం మాట్లాడతామో. స్విమ్మింగ్ అయితే నేర్చుకోవాలి పక్క. ఇంకా ఇట్లుంటే కాదు. స్విమ్మింగ్, జిమ్, మల్టీ టాస్కింగ్ ఉండాలి లైఫ్లో. బోరింగ్గా ఆఫీస్ వర్క్ చేసుకుంటా తినుకుంటా పండుకుంటా ఉంటే అంత మజా వస్తలేదు. మళ్ళీ వేరే బస్ స్టాప్‌కి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తున్నా. ఆఫీస్‌కి పోయే నంబర్ బస్ వచ్చింది. కానీ అది వేరే రూట్‌లో పోయింది. కాదు, అది కరెక్ట్ రూట్‌లోనే పోయింది. కానీ నేనే తప్పు బస్ స్టాప్‌లో నిలబడ్డా. అది రిటర్న్ పోయే రూట్. ఇక్కడ వెహికల్స్ రైట్ సైడ్ నుంచి పోతాయి. సిగ్నల్ పడుతుంది తప్పుకూడే. నేను ఉండే ఏరియాలో నాకు బస్ ఫెసిలిటీ చాలా బాగా నచ్చింది. మన ఇండియాలో లాగా బస్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ స్పెషల్గా బస్ ట్రాకింగ్ కోసం క్యూరో బస్ అని ఒక యాప్ డిజైన్ చేశారు. సో బస్లో ఎక్కడ మన బస్ నెంబర్ కొట్టగానే డీటెయిల్స్ వస్తాయి. మనం మనం వెళ్ళాల్సిన బస్ వస్తుందా లేదా అని చూసుకొని ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోతే చాలు. అండ్ ఇలా మనకు మళ్ళీ ఇక్కడ క్యాష్ యాక్సెప్ట్ చేయరు. బస్ కార్డ్ ఉంటుంది, ఏటీఎం కార్డ్ లాగా ఉంటుంది. అందులో రీఛార్జ్ చేసుకోవాలి, వాడాలి. బాబు నా దగ్గర కార్డ్ లేదు, పైసలు ఇస్తా అంటే చల్ అంటాడు. ఓకే, అదే బస్ స్టాప్ చూపిస్తా ఇప్పుడు మీకు. బస్సులు ఇక్కడ స్టాప్లలో అవుతాయి, ఎక్కడ పడితే అక్కడ ఆగాయి. కాకపోతే గుడ్ థింగ్ ఏంటంటే ఎవ్రీ 300 మీటర్స్ 400 మీటర్స్కి బస్ స్టాప్ ఉంటుంది. సో ఈజీగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మనం వెళ్ళాల్సిన బస్సు C62. సిగ్నల్ పడితే బాగుండు, క్యాచ్ చేయొచ్చా. ఎక్కడ మనం చెప్పలేం, దొరికితే దొరుకుతుంది బస్సు, లేకపోతే లేదు. మనకు దొరికేలా ఉంది బస్సు, దొరికేలా ఉంది. ఆపుతాడా తాత? పిండు. గ్రాసియస్. బస్ దొరికింది ఫైనల్లీ. వెనకాల కూర్చున్నాం. ఆఫీస్ వచ్చేంత వరకు హెడ్సెట్ పెట్టుకొని ఇళయరాజా సాంగ్స్ వింటూ చిల్ అవ్వడమే. It should not be played like this. ఇదే మన భాషలో గ్లాస్ బస్ స్టాప్. ఒక బస్సులో వచ్చి ఈ స్టాప్లో దిగి మళ్ళీ ఇంకో బస్సు ఫ్రీగా ఎక్కొచ్చు. ఇలా ఎన్ని బస్సులైనా ఎక్కొచ్చు. క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళడం కంటే బస్లోనే స్పీడ్గా పోతాం. ఎందుకంటే ఇక్కడ బస్కి సపరేట్ లేన్ ఉంటుంది. ఓన్లీ గవర్నమెంట్ బస్సెస్ మాత్రమే పోతాయి. బైక్స్, కార్స్, ప్రైవేట్ బస్సెస్, ట్రక్స్కి కామన్ రోడ్. మీ అందరికీ ఒక డౌట్ రావాలి, కండక్టర్ లేడు కదా, మరి బస్
నాకు కావాల్సిన స్టాప్లో ఎలా ఆగుతుందని. దానికోసమే ఈ బటన్స్. జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ వచ్చే బస్ స్టాప్లో బస్ ఆపుతారు. మరి ఎక్కేవాళ్ళు జస్ట్ హ్యాండ్ చూపిస్తే చాలు. ఈ రెండిట్లో ఏది చేయకపోయినా బస్ బస్ స్టాప్లో ఆగదు. గ్రాసియస్. బస్ స్టాప్. కెతార్లో బస్ ఫెసిలిటీ అంటే కెతార్ అంటే ఇది ఒక స్టేట్ మెక్సికోలో బస్ ఫెసిలిటీ చాలా బాగుంటుంది. ఎందుకో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, బస్ ఏ టైంకి వస్తుందో మనం ట్రాక్ చేసుకోవచ్చు యాప్లో. ఓకే. పాయింట్ నెంబర్ 2, బస్ స్టాప్ చాలా దగ్గర ఉంటాయి, బస్ ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 3, క్యాష్ ఎనీ టైం క్యాష్ క్యారీ చేయాల్సిన అవసరం లేదు, కార్డు ఉంటే చాలు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 4, బస్లో చాలా స్పేసియస్ ఉంటుంది, ఎక్కువ మంది పబ్లిక్ ఉండరు, సీట్లు దొరుకుతాయి అన్నమాట మనకి ఎప్పటికీ. అండ్ పాయింట్ నెంబర్ 5 అయితే ఇది మంచి పాయింట్ యాక్చువల్లీ. మనం నార్మల్గా బస్ ఎక్కితే ఏంది, ఒక స్టాప్ నుంచి ఒక స్టాప్ దిగితే మనం ఛార్జ్ పే చేస్తాం. ఇట్లా కాదు, 1 అవర్లో అంటే ఫస్ట్ బస్ వచ్చి 11 pesos, నువ్వు ఎంత దూరం అన్నా పో. సెకండ్ బస్ ఈజ్ ఫ్రీ, థర్డ్ బస్ 5.24 pesos, మళ్ళీ ఫోర్త్ బస్ వచ్చి 24 pesos అనుకుంటా, క్లారిటీ అది. సో ఇదన్నమాట. ఇప్పుడు నాకు ఆఫీస్ రావడానికి 11 pesos అవుతుంది, పోవడానికి 11 pesos అవుతుంది. నేను 2 buses చేంజ్ అవుతా మధ్యలో. సో ఈజీ. మళ్ళీ ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే గ్లాస్ బస్ స్టాప్స్ ఉంటాయి, మధ్యలో ఉంటాయి, హైవే మధ్యలో. అంటే అక్కడ క్రాస్ చేయడానికి ఉంటుంది, బస్ వెళ్ళి ఆ స్టాప్లో అవుతుంది, మళ్ళీ ఎవరైనా వెళ్ళాలన్నా బస్లోనే వెళ్ళాలి. అలాంటి స్టాప్స్ ఫ్రీ. అంటే నువ్వు ఒక డెస్టినేషన్ నుంచి ఇంకో డెస్టినేషన్కి పోవాలంటే మధ్యలో ఎన్ని గ్లాస్ బస్ స్టాప్స్ అయినా చేంజ్ కావచ్చు, అంతే ఫ్రీ. ఓకే, ఇంకా నా ఆఫీస్కి వచ్చేసిన. అంటే ఆఫీస్ దగ్గర రాగానే గాలో నుంచి ఐడి కార్డ్ తీసి, ఓకే ఐడి కార్డ్ వేసుకోవాలి. రోడ్ క్రాస్ చేసినాం, ఆఫీస్ వచ్చేసినాం. ఇంకా డెడికేటెడ్గా వర్క్ చేయాల్సిన టైం ఇది. పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. బయట తిరిగింది చాలు, ఇంకా రూమ్కి వెళ్ళి చదువుకుందాం అనేసరికి సత్య బ్రో కనిపిస్తే ఇంకా వాళ్ళ రూమ్కి వెళ్ళా. ఆహా. అది అది నాకంటే పొడి ఉన్నది అనుకుంటా. డోర్ తీస్తే ఇప్పుడు వస్తలేదు చూడండి. నీకుంది అది కన్ఫర్మ్ నీకుంది. నో 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 స్టే నో నో నో. ఫుడ్ పెట్టినప్పుడు కూడా నో 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 నో. ఫుడ్ పెట్టినప్పుడు కూడా వెయిట్ అని చెప్తే ఆగిపోయి కూర్చుంటుంది. ఆగిపోయి కూర్చుని ఎంతసేపు వరకు ఉంటుంది అది అట్లా? స్టే అని ఈట్ అనే వరకు ఉంటుంది. చూడు అలా ఇవా జల్లు అరుస్తున్నది. ఈటాను బ్రో, జంప్ అంటే తింటుంది అది. లోకి రైట్. మామూలు లేదా కుక్క, మొత్తం మీద ఒకటి ఇచ్చబడ్డది స్టార్టింగ్ అయితే.
కరుస్తుంది అనుకున్నా, ఫుల్ భయం అయింది. అమ్మ అంత పెద్ద ఉన్న కుక్క నార్మల్గా ఉంది మంచిగా, ఫ్రెండ్లీ డాగ్. మన దగ్గర షిజ్జులు అవి ఎట్లుంటాయి, సో అంత ఫ్రెండ్లీగా ఉన్నాయి కుక్కలు. అందుకే మెక్సికోలో కొడుకులను ఇడిచి పెడతారు, కుక్కలను పెంచుకుంటారు. మళ్ళీ ఒక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. ఓకే బాయ్.